బేకింగ్ సోడా, కొబ్బరి నూనె రెండూ కలిపి ముఖం కడుగుతూ ఉంటే ఏమవుతుందో తెలుసా? ముఖం కడుక్కోవడం అనేది మనం రోజు చేసే రెగ్యులర్ పనుల్లో ఒకటి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం దేంతో ముఖం కడుగుతున్నామని. అదే విషయం ఒకసారి పరిశీలిస్తే మనం చాలా రకాలైన ప్రొడక్ట్స్నే అందుకు వాడతాం. కానీ వాటిలో ఉండే కెమికల్స్ మన ముఖానికి ఎంత హాని చేస్తాయన్నది మాత్రం ఆలోచించం. మరి ఆ ప్రొడక్ట్స్ను వాడకపోతే ఎలా? ముఖం కాంతివంతంగా ఎలా మారుతుంది? ముఖంపై ఉండే మచ్చలు, మొటిమలు ఎలా పోతాయి అనేది కదా మీరు అడిగేది. అయితే అందుకు పరిష్కారం ఉంది. మన ఇంట్లో ఉండే 2 పదార్థాలతో తయారు చేసే మిశ్రమాన్ని వాడితే ముఖ సౌందర్యం మెరుగుపడుతుంది. అంతేకాదు, ముఖంపై ఉండే మచ్చలు కూడా పోతాయి. ఇంతకీ ఆ పదార్థాలు ఏమిటి? ఆ మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, ఒక పాత్ర తీసుకుని అందులో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ కొబ్బరి నూనెను కలపాలి. అయితే సెన్సిటివ్ చర్మం ఉన్నవారు 1/4 అంటే పావు వంతు టీ స్పూన్ బేకింగ్ సోడా వాడినా చాలు. ఇలా చెప్పిన మోతాదులో 2 పదార్థాలను కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. దీన్ని ముఖమంతా రాయాలి. 1 నిమిషం ఆగాక వేడిగా ఉన్న నాప్కిన్ టవల్తో తుడిచివేయాలి. దీంతో తేడా ఖచ్చితంగా తెలుస్తుంది. ఇలా చేయడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మిశ్రమాన్ని తయారు చేసుకుని తరచూ వాడుతుంటే దాంతో ముఖం కాంతివంతంగా మారుతుంది. చర్మం మృదువుగా ఉంటుంది. ముఖంపై ఉండే మచ్చలు, మొటిమలు పోతాయి. అవి ఉండేవని తేడా కూడా తెలియనంతగా ముఖం మారుతుంది. రెగ్యులర్గా ఈ మిశ్రమాన్ని వాడితే పొడి చర్మం సమస్య ఉండదు. చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది. ముఖంపై ఉండే చర్మం pH స్థాయిలు బ్యాలెన్స్ అవుతాయి. దీంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ముఖం, చర్మం లోపల ఉండే రక్తనాళాల్లో రక్త సరఫరా మెరుగుపడుతుంది. దీంతో ముఖ సౌందర్యం మెరుగుపడుతుంది. అయితే ఈ మిశ్రమాన్ని వాడే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా తుడవాలి. ఆ తర్వాతే దీన్ని అప్లై చేసి మంచి ఫలితం పొందొచ్చు. ఈ క్రమంలో ఈ మిశ్రమం వెంట్రుకలకు మాత్రం తగలకూడదు. లేదంటే వెంట్రుకలు అంతా జిడ్డుగా మారిపోతాయి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.